This is V Madhavi, GDC Tandur, Vikarabad district. Today we discuss about collision theory, the collision theory and activation energy, and explaining how and why factors affect reaction rates. ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ ఏ విధంగా ద మ్యాక్స్వెల్ అండ్ బోల్జ్మెన్ ఆపరేటర్స్. ఇక్కడ మ్యాక్స్వెల్ అండ్ బోల్జ్మెన్ ఒక ఆపరేటర్ని మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మ్యాక్స్వెల్ అండ్ బోల్జ్మెన్ ప్రిఫర్డ్ and an experiment to determine the kinetic energy distribution of atoms. ఇక్కడ మ్యాక్స్వెల్ అండ్ బోల్జ్మెన్ ఏం చేశారంటే ఒక ఎక్స్పెరిమెంట్లో ప్రయోగంలో ఏం కనుక్కున్నారు, కేఈ వాల్యూ అనేది అణువులకు ఏ విధంగా ఉంటుంది అనేది కనుక్కోవడం జరిగింది. బికాజ్ ఆల్ ఆటమ్స్ ఆఫ్ అన్ ఎలిమెంట్ హ్యావ్ రఫ్లీ ద సేమ్ మాస్. ఇక్కడ అన్ని ఆటమ్స్ అణువులన్నీ కూడా ఒకే ద్రవ్యరాశిని కలిగి ఉంటూ మరియు కైనెటిక్ ఎనర్జీని కలిగి ఉండడం జరుగుతుంది. దట్ ఈజ్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఐడెంటికల్ ఆటమ్స్ ఈజ్ డిటర్మైన్డ్ బై వెలాసిటీ కేఈ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఎంవి స్క్వేర్. దట్ ఈజ్ కేఈ. వాట్ ఈజ్ ద కైనెటిక్ ఎనర్జీ? కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి? కైనెటిక్ ఎనర్జీ అంటే మనకు గమనంలో ఉండేటువంటి ఒక వస్తువు లేదా ఒక వస్తువు వేగంతో వెళుతూ ఉంటే అది కలిగి ఉండేటువంటి హ్యావ్ ఏ ఎనర్జీని ఏదైతే కలిగి ఉంటుందో దాన్ని మనం ఏమంటున్నాం, కైనెటిక్ ఎనర్జీ అంటున్నాం. ఇక్కడ వన్స్ అగైన్ ఇన్ ద గివెన్ ద డయాగ్రామ్ మనకి ఇక్కడ చూసినట్లయితే లుక్ ఎట్ దిస్ డయాగ్రామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవెన్ అండ్ వేపర్. ఇక్కడ దిస్ ఈజ్ ఎ వేపర్ అండ్ కాలిమేటింగ్ హోల్స్ ఉన్నాయి ఇక్కడ. అదేవిధంగా స్లైట్ లైన్స్ అప్ విత్ మార్క్ ఉంది. అదేవిధంగా సాలిడ్ రాడ్స్, అదేవిధంగా మోటార్ అనేది బిగించబడింది. సీల్డ్ గ్లాస్ కంటైనర్ అనేటువంటిది కూడా ఒక గ్లాస్తో ఒక కంటైనర్ అనేటువంటిది ఉంది. ఒక వాక్యూమ్ పంప్ కూడా అమర్చబడి ఉన్నది. ఇట్ ఈజ్ ఏ మ్యాక్స్వెల్ బోల్జ్మెన్ ఆపరేటర్లుగా మనం గమనించవచ్చు. అదేవిధంగా మ్యాక్స్వెల్ బోల్జ్మెన్ ఆపరేటర్స్లో మ్యాక్స్వెల్ అండ్ బోల్జ్మెన్ preferred an experiment to determine the kinetic energy distribution of atoms. ఇక్కడ సేమ్ వే ఇక్కడ మనకి ఏ విధంగా బికాజ్ ఆల్ ఆటమ్స్ ఆఫ్ an element have roughly the same mass, the kinetic energy of identical atoms is determined by the velocity k is equals to half mv square. ఈ విధంగా ఆపరేటర్ అనేది ఉండడం జరిగింది. దాంట్లో ఉండేటువంటి వివిధ వివిధ రకాలైనటువంటి ఏవేవైతే ఆపరేటర్స్ ఉన్నాయో, ఇందులో ఏవైతే భాగాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం కింద డయాగ్రామ్లో గమనించవచ్చు. అంతేకాకుండా మ్యాక్స్వెల్ అండ్ చూడండి ద మ్యాక్స్వెల్ బోల్జ్మెన్ డిస్ట్రిబ్యూషన్లో ద రిజల్టింగ్ డిస్క్ లుక్స్ లైక్ దిస్ వన్. Basically, if we plot the intensity of the dots on a graph, we get a graph of fraction of atoms and molecules versus kinetic energy. ఇక్కడ మనకు ఒక డిస్క్ అనేది కనిపిస్తూ ఉంది. లుక్స్ లైక్ దిస్. ద రిజల్టింగ్ డిస్క్ ఈజ్ బేసికల్లీ ఇఫ్ వి ఫ్లాట్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద డాట్స్ మనము గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఆన్ ఏ గ్రాఫ్ వి గెట్ ఏ గ్రాఫ్ ఆఫ్ ఫ్రాక్షన్ ఆఫ్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ వర్సెస్ ఎనర్జీ. ఇక్కడ కైనెటిక్ ఎనర్జీకి అండ్ ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ కనుక గ్రాఫ్ గీసినట్లయితే మనకు ఏమొస్తుంది, మాలిక్యూల్స్ డిస్క్ లాస్ట్గా ఉంది అండ్ మాలిక్యూల్స్ హిట్ డిస్క్ ఫస్ట్గా ఉంటుంది. దిస్ ఈజ్ లాస్ట్ అండ్ దిస్ ఈజ్ మాలిక్యూల్స్ హిట్ డిస్క్ ఫస్ట్, దిస్ ఈజ్ ఏ లాస్ట్ వన్ ఈజ్. గ్రాఫ్ అనేది మనకు చూసినట్లయితే ఎలా వస్తుంది, పరావలయం ఆకృతిలో మనకు ఉంది, అంటే తగ్గుతూ ఉంది. చూడండి మనకు బ్లూ కలర్లో ఉన్నటువంటిది గ్రీన్ కలర్లో ఉన్నటువంటిది మనకు తెలుస్తూ ఉన్నది. దట్ ఈజ్ ఏ కైనెటిక్ ఎనర్జీ. వై ఈజ్ ద గ్రాఫ్ స్కేవ్డ్ లాగా ఎలా ఉంది? వై ఈజ్ ద గ్రాఫ్ స్కేవ్డ్?
దిస్ దిస్ కర్వ్ ఈజ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఆల్ మాలిక్యూల్స్. ఈ కర్వ్ అనేటువంటిది మాలిక్యూల్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని తెలియజేస్తూ ఉంది. ద కర్వ్ ఈజ్ elongated due to how atoms collide and to the units of the graph, and the curve is elongated due to how atoms and collideal and to the units of the graph గా తెలుస్తోంది. రీకాల్ ఆల్ participants are in motion and average speed will be reached. Recall all particles. ఇక్కడ పార్టికల్స్ అన్నిటి కూడా ఆర్ ఇన్ మోషన్, అన్నీ కూడా వేగంతో ఉంటూ ఉన్నాయి. ఆల్ ఆటమ్స్ ఆర్ పార్టికల్స్ అనేటువంటివి మోషన్లో ఉన్నాయి. అండ్ యావరేజ్ స్పీడ్ విల్ బి రీచ్డ్. వీటి యొక్క యావరేజ్ వేగాన్ని మనం ఏం చేయాలా, మనం కనుక్కోవాల్సి ఉంటుంది. ద గ్రాఫ్ ఈజ్ స్కీవ్డ్ బికాజ్ 0 ఈజ్ ద లోయర్ లిమిట్. 0 అనేది దీని స్కీవ్డ్లో లిమిట్ అనేది ఇక్కడ లోయర్ లిమిట్ ఈజ్ 0, బట్ థియరాటికల్లీ దేర్ ఈజ్ నో అప్పర్ లిమిట్. థియరటికల్గా మనకు అప్పర్ లిమిట్, నో అప్పర్ లిమిట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ద గ్రాఫ్ మోర్ దాన్ that the graph is skewed because the x-axis has units of energy, not velocity. ఇక్కడ more than that the graph is skewed because the x-axis has units of energy, not velocity. ఇక్కడ మనం చూసినట్లయితే ఏ విధంగా కనిపిస్తుంది, సేమ్ డేటా అండ్ ఈజ్ డిఫరెంట్గా మనకు కనిపిస్తూ ఉంది. చూడండి, సేమ్ డేటా అండ్ ఇట్ ఈజ్ ఏ డిఫరెంట్ యాక్సెస్. ఎగ్జాంపుల్ ఈజ్ v is equals to 1, v is equals to 2, v is equals to 3, ke is equal to 1, ke value is 4 and ke kinetic energy is equals to 9. ఇక్కడ వెలాసిటీ, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అండ్ ke అండ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ని మనం గమనిస్తే ఇక్కడ సేమ్ డేటా బట్ డిఫరెంట్ యాక్సిస్ అనేవి ఉండడం జరుగుతుంది. చూడండి, ke వాల్యూ 1 తీసుకున్నప్పుడు v ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నప్పుడు, v ఈజ్ ఈక్వల్స్ టు 2 తీసుకున్నప్పుడు, v ఈజ్ ఈక్వల్స్ టు 3 తీసుకున్నప్పుడు, ke 4 అండ్ ke 9 తీసుకున్న సేమ్ డేటా అండ్ బట్ డిఫరెంట్ యాక్సిస్ అనేవి, గ్రాఫ్స్ అనేవి రావడం జరుగుతుంది. మోర్ దాన్ దట్ ద గ్రాఫ్ ఈజ్ స్క్యూడ్ బికాస్ ద ఎక్స్ యాక్సిస్ హ్యాస్ యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ, నాట్ వెలాసిటీ. మరి ఇక్కడ యూనిట్స్ ఆర్ సేమ్ వి, కానీ డేటా అనేది సేమ్గా ఉన్న డిఫరెంట్ యాక్సిస్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్, టెంపరేచర్ అండ్ రియాక్షన్ రేట్. బై అండర్స్టాండింగ్ ద Maxwell-Boltzmann distribution, we can begin to understand the two reasons why an increase in temperature causes an increase in reaction rate. By understanding the Maxwell-Boltzmann distribution, we can begin to understand the two reasons why an increase in temperature causes an increase in reaction rate. Look back at the 5 factors that affect of reaction rates. There are 3 of these factors can be at least in part of explained by the collision theory. ఇక్కడ 3 of these factors can be explained by the collision theory. Identify the 3 factors and explain how the effect of each can be explained with reference to the collision theory. ఇక్కడ 3 ఫ్యాక్టర్స్ని ఐడెంటిఫికేషన్ చేసి వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏంటివి? హౌ ద ఎఫెక్ట్ ఆఫ్ ఈచ్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ విత్ రిఫరెన్స్ టు ద కొలిజన్ థియరీ. నెక్స్ట్, we explain the temperature and reaction rate. A is ability to meet. ఇక్కడ ability to meetలో మనం చూద్దాం. మాలిక్యూల్స్ దట్ ఆర్ వెల్ మిక్స్డ్ విల్ హ్యావ్ ఏ గ్రేటర్ ఛాన్స్ ఆఫ్ కొల్లైడింగ్. ఇక్కడ ఎబిలిటీ టు మీట్, టెంపరేచర్ అండ్ రియాక్షన్ రేట్లో ఎబిలిటీ టు మీట్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ temperature. Concentration of reactants, more molecules means more
కొలీజన్స్. చాలా మాలిక్యూల్స్ ఉన్నాయి కానీ ఏమవుతుంది, మోర్ మాలిక్యూల్స్ ఉంటే మోర్ కొలీజన్స్గా మారుతున్నాయి. ఇట్ ఈస్ ఎ టెంపరేచర్. ఫాస్టర్ మూవింగ్ మాలిక్యూల్స్ మీన్స్ మోర్ కొలీజన్స్ పర్ యూనిట్ ఆఫ్ టైమ్. ఫాస్టర్ మూవింగ్ మాలిక్యూల్స్ మీన్స్ మోర్ కొలీజన్స్ పర్ యూనిట్ ఆఫ్ టైమ్గా ఉంది. అంతేకాకుండా టెంపరేచర్ అండ్ రియాక్షన్ రేట్లో బై ఇంక్రీజింగ్ ద టెంపరేచర్ ఏ స్మాల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ రీచ్ ఏ. The reaction is exothermic, further increasing temperature and causing more molecules to reach A. By increasing the temperature, a small number of molecules reach, that is A. మరి టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటే స్మాల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అనేటువంటివి ఎక్కడికి వెళ్తున్నాయి, గతిశక్తిని పొందుతున్నాయి. ద రియాక్షన్ ఈజ్ ఎక్సోథర్మిక్. ఇట్ ఈజ్ ఏ ఎక్సోథర్మిక్ రియాక్షన్. ఫర్దర్ ఇంక్రీజింగ్ టెంపరేచర్, ఇంకా టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటే అండ్ కాజింగ్ మోర్ మాలిక్యూల్స్ టు రీచ్ ఏ. ఇంకా మాలిక్యూల్స్ అనేవి గతిశక్తిని పొందడం జరుగుతుంది. అండ్ దిస్ గ్రాఫ్ గివెన్ ద గ్రాఫ్ ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ అండ్ కైనెటిక్ ఎనర్జీ. ద యాక్సిస్ ఆఫ్ y and x-axis, y-axis లో ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ అండ్ on the x-axis kinetic energy. Draw the diagram ఇది 0 నుంచి షిఫ్ట్ డ్యూ టు హయ్యర్ టెంపరేచర్లో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మ్యాక్స్వెల్ బోల్ట్జ్మన్ డిస్ట్రిబ్యూషన్లో మనకు దిస్ ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ కెన్ బి ఫౌండ్ త్రూ ద ఎక్స్ప్రెషన్. ఏ దాని గురించి దేన్ని ఎక్స్ప్రెషన్ చేస్తూ ఉంది అంటే F ఈజ్ ఈక్వల్స్ టు e⁻⁻RT పొందడం జరుగుతుంది. దిస్ ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ కెన్ బి ఫౌండ్ త్రూ ద ఎక్స్ప్రెషన్ F ఈజ్ ఈక్వల్స్ టు e⁻⁻RT. This is a gas constant and gas constant is a R is a gas constant and T is the Kelvin temperature. ఇక్కడ మనం చూస్తే ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ అండ్ కైనెటిక్ ఎనర్జీలో హయ్యర్ టెంపరేచర్ వద్దనేమో మనకు రెడ్ గ్రాఫ్ ఉంది అండ్ బ్లూ కలర్ది మినిమం ఎనర్జీ నీడెడ్ ఫర్ ద రియాక్షన్ ఏ. లోయర్ టెంపరేచర్ వద్ద ఈ అనేది ఎక్కువ ఉంది, హయ్యర్ టెంపరేచర్ వద్ద కొంచెం ఏమవుతుంది, తొందరగా మనకు ఏర్పడడం జరుగుతుంది. ఆ గ్రాఫ్ను మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ రియాక్షన్ కోఆర్డినేట్ డయాగ్రామ్స్. ఇట్ ఈజ్ helpful of visualize energy changes thought out changes thought out a process on a reaction coordinate diagram like this one for the rearrangement of methyl isonitrile. ఇక్కడ ఆల్మోస్ట్ మనం నిన్న దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రియాక్షన్ కోఆర్డినేట్ డయాగ్రామ్స్ గురించి మనం చూడడం జరిగింది. ఇట్ ఈజ్ హెల్ప్ఫుల్ టు విజువలైజ్ ఎనర్జీ చేంజెస్ థ్రాట్ అవుట్ ఏ ప్రాసెస్ ఆన్ ఏ రియాక్షన్ కోఆర్డినేట్ డయాగ్రామ్. ఇక్కడ మనం చూసేది రియాక్షన్ కోఆర్డినేట్ డయాగ్రామ్ను చూస్తూ ఉన్నాం. లైక్ దిస్ వన్ ఫర్ ద రీఅరేంజ్మెంట్ ఆఫ్ మిథైల్ ఐసోనైట్రైల్. నెక్స్ట్ రియాక్షన్ ఆఫ్ కోఆర్డినేట్ డయాగ్రామ్లో ద డయాగ్రామ్ shows the energy of the reactants and products and therefore is a delta E. The high point on the diagram is the transition state. మరి ఎక్కువ హై పాయింట్లో వచ్చినటువంటి దాన్ని మనం ఏమంటున్నామంటే ఈజ్ ఏ ట్రాన్సిషన్ స్టేట్ అని. ద స్పేసెస్ present at the transition state is called the activated complex. The species present at the transition state is called the activated complex. The energy gap between the reactants and the activated complex is the activation energy barrier. ఇక్కడ మనకు రియాక్షన్ కోఆర్డినేట్ డయాగ్రామ్లో మనము ఏంటిది హై ఎనర్జీ లెవెల్స్లో ట్రాన్సిషన్ స్టేట్ హై పాయింట్ లెవెల్లో ఏమొచ్చింది, మనకు ట్రాన్సిషన్ స్టేట్ రావడం జరిగింది. ద స్పేసెస్ ప్రజెంట్ ఎట్ ద ట్రాన్సిషన్ స్టేట్ ఈజ్ కాల్డ్ ద యాక్టివేట్. ఈ ట్రాన్సిషన్ స్టేట్ ఏర్పడేటువంటి స్థితిని ఏమంటున్నామంటే యాక్టివేటెడ్ కాంప్లెక్స్గా మనం చెప్పవచ్చు. ద ఎనర్జీ గ్యాప్ అనేది ఉంది బిట్వీన్ ద రియాక్టెంట్స్ అండ్ ద
యాక్టివేటెడ్ కాంప్లెక్స్కి మరియు రియాక్టెంట్స్కి మధ్య ఒక ఎనర్జీ గ్యాప్ ఉండడం వల్ల దీన్ని మనం ఈజ్ ద యాక్టివేషన్ ఎనర్జీ బారియర్గా మనం చెప్పవచ్చు. అంతేకాకుండా ఇక్కడ మనం చూస్తే ఎనర్జీ అండ్ రియాక్షన్ కోఆర్డినేట్లో మనం చూస్తే చూడండి, ఎనర్జీ ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ దిస్ ఈజ్ ఎ యాక్టివేషన్ ఎనర్జీ అండ్ ఎనర్జీ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి ఏర్పడుతూ ఉన్నాయి. ఎక్స్ యాక్సిస్ మీద ఆన్ ద ఎక్స్ యాక్సిస్ రియాక్షన్ కోఆర్డినేట్ అండ్ ద వై యాక్సిస్ ఎనర్జీ లెవెల్ని మనం తీసుకుంటే ఎనర్జీ ఆఫ్ రియాక్టెంట్స్ అనేటువంటివి ఇక్కడ ఉంటున్నాయి. మోర్ ఎనర్జీ యాక్టివేషన్ ఎనర్జీలో రియాక్టెంట్స్ పార్టిసిపేట్ ఉంటాయి. ఏమవుతున్నాయి, మాలిక్యూల్స్ అన్నీ కూడా ఒక లెవెల్లో ఒక గ్యాప్లో మనకి ఏమొస్తున్నాయి, యాక్టివేషన్ ఎనర్జీలోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మనకి ఏమొస్తున్నాయి, ఎనర్జీ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి ఏర్పడుతున్నాయి. ఇక్కడ డెల్టా హెచ్ ఈజ్ ఏ ఎంథాల్పీగా మనం చెప్పవచ్చు. అంతేకాకుండా నెక్స్ట్ ఎనర్జీ ఆఫ్ రియాక్షన్ కోఆర్డినేట్ అండ్ ఎనర్జీ ఆన్ ద వై యాక్సిస్ అండ్ రియాక్షన్ కోఆర్డినేట్ ఈజ్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్. ఇక్కడ చూస్తే ఎనర్జీ అనేది ఎంథాల్పీ అనేది మైనస్ డెల్టా హెచ్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఎనర్జీ ఆఫ్ రియాక్టెంట్స్ అనేది ఎనర్జీ హై లెవెల్లో మనం ఎనర్జీని తీసుకున్నప్పుడు రియాక్టెంట్కి మనకు యాక్టివేషన్ ఎనర్జీ అనేది తక్కువ ఉంది. అదేవిధంగా ప్రొడక్ట్స్ అనేవి ఎక్కువగా మనకు ప్రొడక్ట్స్ అనేవి ఏర్పడడం జరుగుతుంది. టు ఫార్మేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి ఏర్పడుతున్నాయి. నెక్స్ట్ ద అర్హీనియస్ ఈక్వేషన్లో K is equals to A into E minus A by RTని మనం ఏమంటున్నాం, అర్హీనియస్ ఈక్వేషన్. K is equals to R rate constant at temperature of T. A is a frequency factor and EA is a activation energy and R is a gas constant and gas constant value is 8.31451 joules per Kelvin into మోల్గా ఉంది. అండ్ ద అర్హీనియస్ ఈక్వేషన్ ఈజ్ రీఅరేంజ్డ్. lnk ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ బై ఆర్ ఇంటూ 1/t ప్లస్ lna. ద అర్హీనియస్ ఈక్వేషన్కి మనం lnను అప్లై చేసినట్లయితే మైనస్ ఏ బై ఆర్ ఇంటూ 1/t ప్లస్ lna అనేది మనకు రావడం జరుగుతుంది. సింప్లిఫైస్ సాల్వింగ్ ఫర్ ఏ, ఇక్కడ మనం ఈఏను సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మైనస్ ఏ బై ఆర్ ఈజ్ ద స్లోప్. ఇక్కడ మైనస్ ఏ బై ఆర్ అనేది దేనిగా ఏర్పడుతుంది, వాలుగా మనం నిర్ణయించవచ్చు. అండ్ 1/t ఈజ్ ద ఎగెన్స్ట్ lnk అండ్ 1/tని మనం ఏం చేస్తున్నాం, గ్రాఫ్గా గీయడం జరుగుతుంది. ఎక్స్ యాక్సిస్ మీద వై యాక్సిస్ మీద మనం తీసుకోవాలి. lna ఈజ్ ద వై ఇంటర్సెప్ట్. lna అనేది మనకి ఏమవుతుంది, lnk అనేది వై యాక్సిస్ మీద ఉంటుంది. అండ్ వై ఈజ్ ఈక్వల్స్ టు mx, ఎక్స్ అంటే ఎక్స్ యాక్సిస్ మీద 1/t అండ్ lna అంటే ఇంటర్సెప్ట్గా మనం పరిగణించవచ్చు. లీనియర్ రిగ్రెషన్ అనాలిసిస్ ఆఫ్ ఏ టేబుల్ ఆఫ్ 1/t వర్సెస్ lnk కెన్ క్విక్లీ ఈల్డ్ ఏ స్లోప్. ఇక్కడ లీనియర్ రిగ్రెషన్ అనాలిసిస్ ఆఫ్ ఏ టేబుల్ ఆఫ్ 1/t వర్సెస్ lnk can quickly yield a slope, that is a EA is equals to minus R, it is a slopeగా మనం పరిగణించవచ్చు. అదేవిధంగా అర్హీనియస్ ఈక్వేషన్లో మనకు వచ్చేటువంటిది lnkకి 1/tకి కనుక మనం గ్రాఫ్ గీస్తే మనకు ఈ విధంగా గ్రాఫ్ వస్తూ ఉంది. టేకింగ్ ద న్యాచురల్ లాగరిథం ఆఫ్ బోత్ సైడ్స్ ద ఈక్వేషన్ బికమ్స్. ఇక్కడ మనము ఇచ్చినటువంటి సమీకరణానికి అర్హీనియస్ ఈక్వేషన్కి ఇరువైపులా మనం ఏం చేస్తామంటే lnను లాగరిథంను మనం తీసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, lnk ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ బై ఆర్ ఇంటూ 1/t ప్లస్ lna. y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ c రూపం ఆర్ b రూపంలో ఉంది. ఇక్కడ దేర్ఫోర్ ఇఫ్ k ఈజ్ డిటర్మైన్డ్ ఎక్స్పెరిమెంటలీ ఎట్ సెవరల్ టెంపరేచర్స్, ఇక్కడ డిఫరెంట్ టెంపరేచర్స్ వద్ద k వాల్యూను మన ఎక్స్పెరిమెంటల్గా అంటే ప్రయోగాత్మకంగా మనము డిఫరెంట్ టెంపరేచర్స్ వద్ద k విలువను గణించడం జరుగుతుంది.
అదేవిధంగా ఈఏ కెన్ బి క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ద స్లోప్ ఆఫ్ ఏ ఫ్లాట్ ఆఫ్ ఎల్ఎన్కే వర్సెస్ 1/t నుంచి మనం ఈఏను కనుక్కోవచ్చు. ఈఏ కెన్ బి క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ద స్లోప్ ఆఫ్ ఏ ఫ్లాట్ ఆఫ్ ఎల్ఎన్కే అండ్ వర్సెస్ 1/t ద్వారా మనం క్యాలిక్యులేట్ చేయవచ్చు. అంతేకాకుండా నెక్స్ట్ మనకు ఆల్రెడీ ఇప్పుడు మనం ఎక్కడెక్కడి నుంచి మనం నేర్చుకోవడం జరిగిందంటే ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొలీజన్ థియరీ అంటే ఏంటో మనం చూసాము. అంతేకాకుండా కొలీజన్ థియరీ ఏ విధంగా ఆపరేటర్ అనేది మ్యాక్స్వెల్ బోల్ట్జ్మన్ ఆపరేటర్ ఏ విధంగా ఉందో చూడడం జరుగుతుంది. ఇక్కడ కొలీజన్ థియరీ అండ్ యాక్టివేషన్ ఎనర్జీని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మ్యాక్స్వెల్ బోల్ట్జ్మన్ ఆపరేటర్స్లో మనం ఈ క్రింద మన ప్రయోగాన్ని మనం చేస్తూ ఉన్నాం. మ్యాక్స్వెల్ అండ్ బోల్ట్జ్మన్ ప్రిఫర్డ్ అన్ ఎక్స్పెరిమెంట్ టు డిటర్మైన్ ద కైనెటిక్ ఎనర్జీ. ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ అనేది ఆటమ్స్కి ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఏంటిది ఈ మ్యాక్స్వెల్ అండ్ బోల్ట్జ్మన్ ప్రయోగం ద్వారా మనం కనుగొనవచ్చు. అయితే ఇక్కడ బికాజ్ ఆల్ ఆటమ్స్ ఆఫ్ అన్ ఎలిమెంట్ హ్యావ్ రఫ్లీ ఈక్వల్ సేమ్ మాస్ లేదా ద సేమ్ మాస్, ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఐడెంటికల్ ఆటమ్స్ ఈజ్ డిటర్మైన్డ్ బై వెలాసిటీ. ప్రతి అణువుకు కొంత గతిశక్తి ఉంటుంది, వాటి యొక్క మాస్ కూడా సేమే, అంటే ద్రవ్యరాశి అనేది ఈక్వల్గా ఉంటుంది కాబట్టి ద్రవ్యరాశి ఈక్వల్, అందుకే అన్నిటి కూడా ఐడెంటికల్గా అన్ని ఆటమ్స్కి కూడా కైనెటిక్ ఎనర్జీ అనేటువంటిది 12mv² ఉంటుందని చెప్పవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మ్యాక్స్వెల్ బోల్ట్జ్మన్ ఆపరేటర్స్ని మనం చూడడం జరుగుతుంది. మోటార్, సాలిడ్ రాడ్, స్లైట్ లైన్స్ అప్ విత్ మార్క్ అండ్ టు వాక్యూమ్ పంప్ కూడా మనకు సెట్ చేయడం జరిగింది. ఇక్కడ సీల్డ్ గ్లాస్ కంటైనర్ని మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా మ్యాక్స్వెల్ అండ్ బోల్ట్జ్మన్ ప్రిఫర్డ్ అన్ ఎక్స్పెరిమెంట్ టు డిటర్మైన్ ద కైనెటిక్ ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆటమ్స్ ద సేమ్ వే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ ద మ్యాక్స్వెల్ బోల్ట్జ్మన్ డిస్ట్రిబ్యూషన్లో ద రిజల్టింగ్ డిస్క్ లుక్ లైక్ దిస్. బేసికల్లీ ఇఫ్ వి ఫ్లాట్ ద intensity of the dots on a graph, we get a graph of fraction of atoms, molecules versus kinetic energy. ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్కి అండ్ కైనెటిక్ ఎనర్జీకి మధ్యలో మనం గ్రాఫ్ గీసినట్లయితే మనకు ఈ విధంగా వస్తుంది. మాలిక్యూల్స్ డిస్క్ లాస్ట్ అండ్ మాలిక్యూల్స్ హిట్ డిస్క్ ఫస్ట్లో చూస్తున్నాం. వై ఈజ్ దిస్ గ్రాఫ్ స్క్యూవర్డ్ ఎలా ఉంది? దిస్ కర్వ్ ఈజ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఆల్ మాలిక్యూల్స్గా మనం గమనించాం. గ్రాఫ్కు స్క్యూవర్డ్ ఎలా ఉంది అనే విషయాన్ని కూడా మనం గమనించడం జరిగింది. ఇక్కడ మనము గ్రాఫ్స్ని మనం గమనిస్తున్నాం. వెలాసిటీ అండ్ కేఈ వాల్యూ ఆర్ డిఫరెంట్, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆర్ సేమ్, బట్ డిఫరెంట్ గ్రాఫ్స్ అనేటువంటివి మనం పొందడం జరిగింది. రీకాల్ ఆల్ పార్టికల్స్ ఆర్ ఇన్ మోషన్ అండ్ యావరేజ్ స్పీడ్ విల్ బి రీచ్డ్. ఇక్కడ అన్నీ కూడా ఎలా ఉన్నాయి? యావరేజ్ స్పీడ్తో రీచ్ అవ్వడం జరిగింది. ద గ్రాఫ్ ఈజ్ స్క్యూవ్డ్ బికాజ్ 0 is the lower limit, but theoretically there is no upper limit. ఇక్కడ అప్పర్ లిమిట్ అనేది ఏది ఇక్కడ లేదు థియరటికల్గా. మోర్ దాన్ దట్ ద గ్రాఫ్ ఈజ్ క్యూబ్డ్ బికాస్ ద x-axis has unit of energy, not velocity. It is the same data and a different axis. That is the example v is equals to 1 and k is equals to 1. v equal to 2, k 4, v equal to 3 and k equal to 9. The temperature and reaction rates. ఇక్కడ మనం by the understanding the Maxwell-Boltzmann distribution we can begin to understand the two reasons why we an increase in temperature in cases and increase in rate of reaction. Temperature increase అయితే మరియు సమ్ కేసెస్లో మనకి ఏమవుతుంది, ఆల్మోస్ట్ కేసెస్లో రియాక్షన్ రేట్ అనేది ఆల్సో ఇంక్రీజింగ్గా ఉంది. లుక్ బ్యాక్ ఎట్ ద 5 ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ రియాక్షన్ రేట్స్. ఇక్కడ 5 ఫ్యాక్టర్స్, 3 of these factors can be
ఎక్స్ప్లెయిన్డ్. ఇక్కడ 5 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, బట్ 3 ఫ్యాక్టర్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బై ద కొలిజన్ థియరీలో ఈ 5 ఫ్యాక్టర్స్, ఐడెంటిఫై ద 3 ఫ్యాక్టర్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ హౌ ద ఎఫెక్ట్ ఆఫ్ ఈచ్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ విత్ రిఫరెన్స్ టు ద కొలిజన్ థియరీ. దెన్ temperature and temperature and reaction rate. Ability to meet molecules that are well mixed will have a greater chance of colliding, and concentration of reactants, more molecules means more collisions ani, and temperature, fast moving molecules means more collisions per unit of time అని మనం చూస్తూ ఉన్నాం. టెంపరేచర్ అండ్ reaction rate. Temperature and reaction rate low, by increasing the temperature a small number of molecules reach EA. The reaction is exothermic reaction, and further the increasing temperature and causing more molecules to reach of EA, etc. Fraction of molecules and kinetic energy shift due to higher temperature లో ఉంది. ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ అండ్ కైనెటిక్ ఎనర్జీ అండ్ షిఫ్ట్ డ్యూ టు హయ్యర్ టెంపరేచర్లో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ గ్రాఫ్ లో మనం చూస్తున్నట్లయితే పరావలో ఏమొచ్చింది, ఇంకా మనకు ఏమవుతుంది, హయ్యర్ టెంపరేచర్ వద్ద ఇంకా మనకేముంది, డిక్రీజ్ అవుతూ వస్తుంది. నెక్స్ట్ మ్యాక్స్వెల్ బోల్ట్జ్మన్ డిస్ట్రిబ్యూషన్లో ద ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ కెన్ బి ఫౌండ్ త్రూ ద ఎక్స్ప్రెషన్. Next F is equals to EA e power of minus EA by RT, where R is a gas constant and T is the Kelvin temperature of. నెక్స్ట్ ఇక్కడ మనం కైనెటిక్ ఎనర్జీ ఆన్ ద యాక్సిస్ ఆఫ్ y, ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆన్ యాక్సిస్ ఆఫ్ y యాక్సిస్, దిస్ ఇస్ కైనెటిక్ ఎనర్జీ ఆన్ ద x యాక్సిస్. ఇక్కడ లోయర్ టెంపరేచర్ వద్ద ఏ వాల్యూ ఎక్కువగా ఉంది, హయ్యర్ టెంపరేచర్ వద్ద ఏ వాల్యూను మనకేముంది తొందరగా చేరుకోవడం జరుగుతుంది. మనకి మినిమం ఎనర్జీ నీడెడ్ ఫర్ రియాక్షన్ ఏ ఇక్కడ మనం గమనించవచ్చు. అంతేకాకుండా రియాక్షన్ కోఆర్డినేట్ డయాగ్రామ్స్లో మనం ఆల్మోస్ట్ నిన్న ఒకసారి గమనించడం జరిగింది. It is helpful to visualize energy changes throughout a process on a reaction coordinate diagram like this one for the rearrangement of methyl isonitrile. ఇక్కడ రియాక్షన్ కోఆర్డినేట్ డయాగ్రామ్లో మనము ఏం చూస్తున్నాం, ఎనర్జీ చేంజెస్ అనేది గమనించవచ్చు. లైక్ దిస్ వన్ ఫర్ ద రీఅరేంజ్మెంట్ ఆఫ్ మిథైల్ ఐసోనైట్రైల్. ఇక్కడ మిథైల్ ఐసోనైట్రైల్ అనేది పునరమరిక చెందిందిగా మనం ఇక్కడ చూడవచ్చు. అంతేకాకుండా రియాక్షన్ కోఆర్డినేట్ డయాగ్రామ్లో మనం ద డయాగ్రామ్ షోస్ ద ఎనర్జీ ఆఫ్ ద రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్ అండ్ దేర్ ఫోర్ డెల్టా ఈ అంటే ఇక్కడ మనం రియాక్టెంట్స్ యొక్క మరి శక్తిని అండ్ ప్రొడక్ట్స్ యొక్క శక్తిని మనం ఇక్కడ చూడవచ్చు, అండ్ డెల్టా ఈ వాల్యూస్ని కూడా మనం చూడవచ్చు, అంతరిక శక్తిని. ద హై పాయింట్ ఆన్ ద డయాగ్రామ్ ఈజ్ ట్రాన్సిషన్ స్టేట్. ఇక్కడ హై పాయింట్ లెవెల్లో ఉండేటువంటి ట్రాన్సిషన్ స్టేట్ని మనం గమనించవచ్చు. అంతేకాకుండా ద స్పైసెస్ ప్రజెంట్ ఎట్ ద ట్రాన్సిషన్ స్టేట్ యాక్టివేటెడ్ కాంప్లెక్స్. ఇక్కడ ద ప్రజెంట్ స్పైసెస్లో ట్రాన్సిషన్ స్టేట్ ఉంది. ట్రాన్సిషన్ స్టేట్ని ఏమని పిలుస్తున్నాము అంటే ఇట్ ఈజ్ ఏ యాక్టివేటెడ్ కాంప్లెక్స్ అని మనం పిలవడం జరిగింది. అండ్ ద ఎనర్జీ గ్యాప్ బిట్వీన్ ద రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్కి ఒక ఎనర్జీ గ్యాప్ అనేటువంటిది యాక్టివేటెడ్ కాంప్లెక్స్కి అండ్ రియాక్టెంట్స్కి మధ్య ఎనర్జీ గ్యాప్ అనేది ఉంది కాబట్టి దట్ ఈజ్ ఏ యాక్టివేషన్ ఎనర్జీ బారియర్గా ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే రియాక్షన్ కోఆర్డినేట్ అనేటువంటిది ఎక్స్ యాక్సిస్ మీద, ఎనర్జీ అనేది వై యాక్సిస్ మీద చూసినప్పుడు ఎనర్జీ ఆఫ్ రియాక్టెంట్స్ది ఎలా ఉంది, ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉన్నప్పుడు తీసుకుంటే ఎనర్జీ యాక్టివేషన్ ఎనర్జీ అనేది ఏ విధంగా ఉందో ఎనర్జీ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి ఈ విధంగా ఏర్పడుతూ ఉన్నాయి. ఇక్కడ కూడా ఎనర్జీ అనేది వై యాక్సిస్ మీద, రియాక్షన్ కోఆర్డినేట్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద మనం తీసుకున్నప్పుడు ఎనర్జీ ఆఫ్ రియాక్టెంట్స్ అనేటువంటి వాటికి
ఏంటిది రియాక్టెంట్స్కి ఇక్కడ ఎనర్జీ అనేది ఎక్కువగా తీసుకుంటున్నాం, అండ్ ప్రొడక్ట్స్కి ఏ విధంగా ఏర్పడిన ఎనర్జీ అనేది తక్కువగా ఉంది. ద అర్హీనియస్ ఈక్వేషన్ నెక్స్ట్ ఈజ్ అర్హీనియస్ ఈక్వేషన్ k is equals to a e power of minus a rt అని a by rt అని మన విషయం మనకు తెలుసు. ఇక్కడ k అనేది ఏంటి, a అంటే ఏంటి, e అంటే ఏంటిది, వాట్ ఈస్ ద a, వాట్ ఈజ్ ఏ, వాట్ ఈజ్ k అండ్ వాట్ ఈజ్ r అంటే ఏంటో మనం చూస్తాం. అక్కడ గ్యాస్ కాన్స్టెంట్ అండ్ ఈఏ ఈజ్ ఈక్వల్స్ టు యాక్టివేషన్ ఎనర్జీ అండ్ ఫ్రీక్వెన్సీ ఫ్యాక్టర్, అంటే ఏ అనేది ఫ్రీక్వెన్సీ ఫ్యాక్టర్, k is a rate constant and temperature is a t అని. నెక్స్ట్ ద అర్హీనియస్ ఈక్వేషన్ రీఅరేంజ్డ్, ఇక్కడ అర్హీనియస్ ఈక్వేషన్ రీఅరేంజ్ చేయడం జరిగింది. సింప్లిఫైయింగ్ ln అంటే మరి అర్హీనియస్ ఈక్వేషన్కి ఇరువైపులా మనం ఏం చేస్తున్నాం, ln మనం తీసుకోవడం జరుగుతుంది. ln k is equals to minus ea by r ఇంటూ 1/t ప్లస్ ln a అని మనం చూస్తూ ఉన్నాం. సింప్లిఫై సాల్వింగ్ ఫర్ a అండ్ మైనస్ ea by r ఈజ్ ద స్లోప్. ఇక్కడ వాలు అనేటువంటిది ఇట్ ఈస్ ఎ స్లోప్, ఈ మైనస్ ea by r అనేది స్లోప్ లేదా వాలు అని చెప్తాము. ఇక్కడ వెన్ 1/t ఈజ్ ఫ్లాటెడ్ అగెయిన్స్ట్ ln kకు మరియు 1/tకి గ్రాఫ్ గీసినట్లయితే స్లోప్ అనేది ఏమొస్తుంది, మైనస్ ea by r అనేది వస్తుంది. ఇది దేని గుండా అవుతుందో మనం నెక్స్ట్ డయాగ్రామ్లో మనం చూస్తాం. ln a ఈజ్ ద ఇంటర్సెప్ట్ ln a ద లీనియర్, ఒక రేఖ అనేది లీనియర్గా రిగ్రెషన్ ఎనాలిసిస్ ఆఫ్ ఏ టేబుల్ ఆఫ్ 1/t వర్సెస్ ln k కెన్ బి క్విక్లీ ఈల్డ్ ఏ స్లోప్గా మనం చూస్తాం. నెక్స్ట్ అర్హీనియస్ ఈక్వేషన్కి డయాగ్రామ్ మనం చూస్తే గ్రాఫ్ డయాగ్రామ్లో మనం చూడండి 1/t అనేది x యాక్సిస్ మీద, ln k అనేది y యాక్సిస్ మీద తీసుకుంటే మనకు రివర్స్ ఆఫ్లో వచ్చింది, మైనస్ ఉంది కాబట్టి రివర్స్లో రావడం జరుగుతుంది. ln k ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ a by r ఉంది కదా, మైనస్ ఉంది కాబట్టి రివర్స్లో మనకు అంటే లీనియర్ రేఖ అనేది రావడం జరిగింది. ఇక్కడ టేకింగ్ ద న్యాచురల్ లాగరిథమ్ ఆఫ్ బోత్ సైడ్స్ ద ఈక్వేషన్ becomes ln k is equals to minus a by r into 1/t plus ln a. Y is equals to mx plus c and y is equals to mx plus b. Therefore, if k is determined experimentally at several temperature, ఇక్కడ k వాల్యూని మనము డిఫరెంట్ టెంపరేచర్ వద్ద మనం తీసుకుంటాము. కేను రేటు స్థిరాంకాన్ని మనము డిఫరెంట్ టెంపరేచర్స్ వద్ద కేను క్యాల్కులేట్ చేసిన తర్వాత తీసుకున్న తర్వాత ఈఏను మన గ్రాఫ్ ద్వారా లెక్కించవచ్చు. ఈఏ కెన్ బి క్యాల్కులేటెడ్ ఫ్రమ్ ద స్లోప్ ఆఫ్ ఏ ఫ్లాట్ ఆఫ్ ln k వర్సెస్ 1/t. ln kకు 1/tకి గ్రాఫ్ గీస్తే మనకి ఏమొస్తుంది, ఈఏ అనేది ఈ సమీకరణం నుంచి కనుక్కోవచ్చు. అప్పుడు మనము ఈఏని క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వాట్ ఈస్ ద క్యాటలిస్ట్ అంటే మనకు తెలుసు ఆల్మోస్ట్ ఏ సబ్స్టెన్స్ దట్ స్పీడ్స్ అప్ ఏ రియాక్షన్ వితౌట్ బీయింగ్ ఏ కన్జ్యూమ్డ్. what is the catalyst is a substance that speeds up a reaction స్పీడ్ అప్ చేసేటువంటి దాన్ని మనం క్యాటలిస్ట్ అని, వితౌట్ బీయింగ్ కన్జ్యూమ్డ్ అంటే ఇట్ ఈస్ ఏ క్యాటలిస్ట్, స్పీడ్ అప్ చేస్తూ ఉంది రియాక్షన్ని, దట్ ఈస్ ఏ catalyst. Enzyme, a large molecule that catalyzes biologically reactions, a large molecule అనేటువంటిది దట్ యూజువల్లీ ఏ ప్రోటీన్ అంటాం. దీన్ని జనరల్గా ప్రోటీన్ అని మనం చెప్తా ఉన్నాం. ఒక లార్జ్ మాలిక్యూల్, ఒక పెద్ద మాలిక్యూల్ అనేటువంటిది ద క్యాటలైజెస్ బయోలాజికల్ రియాక్షన్స్గా మనం చెప్పవచ్చు. దీంట్లో క్యాటలిస్ట్లలో 2 types ఆఫ్ క్యాటలిస్ట్, హోమోజీనియస్ క్యాటలిస్ట్ అండ్ హెటరోజీనియస్ క్యాటలిస్ట్. హోమోజీనియస్ క్యాటలిస్ట్ అంటే ప్రజెంట్ ఇన్ ద సేమ్ ఫేజ్ యాజ్ ద రియాక్టింగ్ మాలిక్యూల్స్. అన్నీ కూడా క్యాటలిస్ట్ అండ్ రియాక్టెంట్స్ ఆల్సో సేమ్ మాలిక్యూల్స్గా ఉంటాయి, ఒకే ప్రావస్థలో ఉండడం జరుగుతుంది. హెటరోజీనియస్ అంటే ప్రజెంట్ ఇన్ ఏ డిఫరెంట్ ఫేజ్ దెన్ ద రియాక్టింగ్ మాలిక్యూల్స్. అంటే
క్యాటలిస్ట్ అనేది డిఫరెంట్ ఫేస్ ఉంటుంది, రియాక్టెంట్స్ మాలిక్యూల్స్ అనేవి డిఫరెంట్ ఫేస్ను కనుక కలిగి ఉంటే వాటిని హెట్రోజీనియస్ క్యాటలిస్ట్ అని చెప్తాము. ఇక్కడ లోయరింగ్ ఆఫ్ యాక్టివేషన్ ఎనర్జీ బై ఏ క్యాటలిస్ట్. మీకు ఒకవేళ కనుక క్యాటలిస్ట్ని కనుక మనం ఒక చర్యలో ఉపయోగించినప్పుడు అప్పుడు యాక్టివేషన్ ఎనర్జీ అనేది ఏ విధంగా ఉంటుందో చూస్తూ ఉన్నాం. ఎనర్జీ అనేది వై యాక్సిస్ మీద, ఎక్స్ యాక్సిస్ మీద రియాక్షన్ కోఆర్డినేట్ని చూస్తే ఇనిషియల్ స్టేట్ ఎలా ఉంది, ఫైనల్ స్టేట్ ఎలా ఉంది, యాక్టివేటెడ్ కాంప్లెక్స్ అనేది ఎక్కడ ఉంది చూస్తూ ఉన్నాం. యాక్టివేటెడ్ స్టేట్ వితౌట్ క్యాటలిస్ట్, యాక్టివేటెడ్ స్టేట్ విత్ క్యాటలిస్ట్ తీసుకున్నప్పుడు మనకి ఏముంది, ఉత్తేజిత శక్తి తగ్గింది, ఈఏ వాల్యూ అనేది తగ్గింది క్యాటలిస్ట్ తీసుకున్నప్పుడు. యాక్టివేటెడ్ స్టేట్ వితౌట్ క్యాటలిస్ట్ అంటే క్యాటలిస్ట్ మనం తీసుకోనప్పుడు ఎలా ఉంది అంటే ఉత్తేజ శక్తి పెంచే విధంగా ఉంది, అంటే యాక్టివేషన్ ఎనర్జీ అనేది లెవెల్స్ అనేటువంటివి ఎక్కువగా ఉండడం జరుగుతుంది. కాబట్టి క్యాటలిస్ట్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఉత్తేజిత శక్తి అనేది తగ్గించి తొందరగా మనకి ఏమవుతుంది, ప్రొడక్ట్స్ అనేటువంటిది క్యాటలిస్ట్ ఏర్పరిచే విధంగా పనిచేస్తూ ఉంది. నెక్స్ట్, క్యాటలిస్ట్ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ ఎఫెక్టివ్ కొల్లీజన్స్. క్యాటలిస్ట్లు అనేవి ఏం చేస్తూ ఉన్నాయి, పెంచుతూ ఉన్నాయి, కొల్లీజన్స్ని పెంచుతూ ఉన్నాయి. ఏ విధంగా పెంచుతున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఎనర్జీ, ఇక్కడ ఒక డయాగ్రామ్ను మనం చూస్తే చూడండి, ఎనర్జీ నెంబర్ ఆఫ్ కొల్లీజన్స్ విత్ ఏ గివెన్ ఎనర్జీ. మనం కొల్లీజన్స్కి కొంత శక్తిని మనం అందించినప్పుడు వాటిది ఈఏ వాల్యూ ఎఫెక్టివ్ కొల్లీజన్స్ అన్క్యాటలైజ్ సిస్టంలో ఈ విధంగా ఉంది. ఇక్కడ ఎఫెక్టివ్ కొల్లీజన్స్లో మనకు క్యాటలైజింగ్ మనం చేస్తే ఈ విధంగా వచ్చింది. చూడండి, ఇక్కడ అన్క్యాటలైజ్డ్లోనేమో ఈఏ వాల్యూ ఇంత ఉంది, క్యాటలైజ్డ్ దాంట్లోనేమో ఈఏ వాల్యూ ఇంత ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే హెట్రోజీనియస్ హెట్రోజీనియస్లో స్టెప్ 1 అడ్సార్ప్షన్ అండ్ యాక్టివేషన్ ఆఫ్ ద రియాక్టెంట్స్. ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాయి, హెట్రోజీనియస్ దాంట్లో కార్బన్ మోనాక్సైడ్ అండ్ నైట్రోజన్ మోనాక్సైడ్ అడ్జార్బ్డ్ ఆన్ ఏ ప్లాటినం సర్ఫేస్. ఇక్కడ ఒక ప్లాటినం సర్ఫేస్ ఉంది, ఉపరితలం ఉంది, ప్లాటినం యొక్క ఉపరితలం ఉంది. ఇక్కడ ప్లాటినం ఉపరితలంలో కార్బన్ మోనాక్సైడ్ అండ్ నైట్రోజన్ మోనాక్సైడ్ అడ్జార్బ్డ్ ఆన్ ఏ ప్లాటినం సర్ఫేస్. ఈ ప్లాటినం సర్ఫేస్ మీద కార్బన్ మోనాక్సైడ్ అండ్ నైట్రోజన్ మోనాక్సైడ్లో ఉంచడం జరిగింది. నెక్స్ట్ చూస్తే చూడండి, హెట్రోజీనియస్ క్యాటలిస్ట్లో మనకు చూస్తే హెట్రోజీనియస్ క్యాటలిస్ట్లో మనకి ఈ విధంగా ఉంది. మైగ్రేషన్ ఆఫ్ ద అబ్జర్వ్డ్ రియాక్టెంట్స్ ఆన్ ద సర్ఫేస్ ఉందా లేదా, సర్ఫేస్ ఉంది, కార్బన్ మోనాక్సైడ్ అండ్ నైట్రోజన్ మోనాక్సైడ్ అరేంజ్డ్ ప్రియర్ టు రియాక్టింగ్. ప్లాటినం ఉపరితలం మీద CO అండ్ NO అణువులు అబ్జర్వ్ చేయబడుతూ ఉన్నాయి. స్టెప్ 2, దిస్ ఈజ్ ఏ స్టెప్ 2లో మైగ్రేషన్ ఆఫ్ ద అబ్జర్వ్డ్ రియాక్టెంట్స్ ఆన్ ద సర్ఫేస్. ఇక్కడ సర్ఫేస్ ఎవరు ఇక్కడ, what is the surface? Platinum is a surface and CO and NO అనేటువంటివి రియాక్టెంట్స్. ఈ రియాక్టెంట్స్ అనేటువంటిది మైగ్రేషన్ ఆఫ్ ద అబ్జర్వ్డ్ రియాక్టెంట్స్ ఆన్ ద సర్ఫేస్. ఈ రియాక్టెంట్స్ అనేవి సెకండ్ స్టెప్లో అబ్జర్వ్ అవుతున్నాయి ప్లాటినం యొక్క ఉపరితలం మీద. హెట్రోజీనియస్ క్యాటలిస్ట్లో స్టెప్ 3లో రియాక్షన్ ఆఫ్ ద అబ్జర్వ్డ్ సబ్స్టెన్సెస్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ నైట్రోజన్ ఫ్రమ్ ప్రీవియస్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమవుతుంది, ఒకరి దగ్గర ఏమవుతుంది, రియాక్షన్ ఆఫ్ ద అబ్జర్వ్డ్ సబ్స్టెన్స్. ఇక్కడ చర్య అనేది కంటిన్యూ జరుగుతూ ఉంటుంది. స్టెప్ 4లో ఎస్కేప్ ఆర్ డిజార్ప్షన్ ఆఫ్ ద ప్రొడక్ట్స్. ఇక్కడ ప్రొడక్ట్స్ అనేటువంటిది కార్బన్ డైఆక్సైడ్ అండ్ నైట్రోజన్ గ్యాసెస్ ఎస్కేప్ ఫ్రమ్ ద ప్లాటినం సర్ఫేస్లో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, కార్బన్ డైఆక్సైడ్ నైట్రోజన్ గ్యాసెస్ ఎస్కేప్ డిజార్బ్ ఫ్రమ్ ద ప్లాటినం సర్ఫేస్. అంటే డిజార్బ్ అంటే మనకేమవుతున్నాయి, ఇవి రెండు కూడా ఎస్కేప్ అవుతూ ఉన్నాయి.
CO2గా మారిపోయింది, నైట్రోజన్ N2గా మారిపోతూ ఉంది. ఇంతకుముందేమో మనకు కార్బన్ మోనాక్సైడ్ ఉంది అండ్ CO అండ్ NO ఉన్నాయి. ఇవి రెండు కూడా ప్లాటినం ఉపరితలం మీద ఉన్నాయి ఫస్ట్ స్టెప్లో. సెకండ్ స్టెప్లో అబ్జార్బ్ అవుతూ ఉన్నాయి. తర్వాత రియాక్షన్ అనేది జరిగింది. ఆ తర్వాత ఏమవుతుంది, మనకు CO2 గాను N2 గాను ఏర్పడడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనం మనం క్యాటలైసిస్లో కూడా కొద్దిగా నేర్చుకున్నాము. ఓకేనా. టుడే మనం నేర్చుకున్నటువంటి కొలీజన్ థియరీ ఏ విధంగా మనము ఏర్పడుతుంది, కొలీజన్ థియరీలో ఏమేం పార్ట్స్ ఉన్నాయి, మ్యాక్స్వెల్ బోల్ట్జ్మాన్ డిస్ట్రిబ్యూషన్ లా అనేటువంటి దాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఓకేనా చిల్డ్రన్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.